అయిపోయిన ఆపోని మా చేనేత సంఘం నుంచి తీసుకుపోయి అక్కడ విలీనం చేస్తే మా సభ్యులు ఎంతో మంది మొదటి నుంచి రక్తపుట్టుతో తయారు చేసి ఆ రోజు సోంప ఆ యొక్క ఆస్తులను 31వ తారీఖున మంగళవారం నాడు డిక్లేర్ చేసినారు. దాంట్లో అజెండాలో ఏం పెట్టారంటే 3వ పాయింట్ కింద 18 మన డిపోలు ఉన్నాయి విక్రయశాలని వాటిని ఆపుకొని కలుపుకోవాలని ఒకటి పేర్కొన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి 26 అంటే 100 సంవత్సరాలకి ఇంకా 10 సంవత్సరాలు తక్కువ ఉంది. వజ్రోత్సవం చేసుకోవాలి. సంస్థలు ఇట్లే మనం చేసుకుంటూ పోతే ఈ సంస్థ ఇప్పుడు చాలా కోట్ల ఆశలతో కూడినటువంటి విలువ కలిగినటువంటి సంస్థ. మరి ఈ సంస్థను మనం చిన్నగా డిపోలు వచ్చి రేపు మన దాంట్లో తెచ్చుకొని మా సొసైటీ ఆస్తుల్ని మంచి సెట్ వాటినంటే తీసుకుపోతే ఎట్లా ఈ గవర్నమెంట్. కాబట్టి దీన్ని ఎంతసేపు ఉన్నా మనం ప్రతి ఒక్క మెంబర్ కూడా రేపు అజెండాలో పెట్టినటువంటి 3వ సబ్జెక్టుని మనమందరూ కూడా తిరస్కరించాలి. మా ధని గారు యువకుడు ఈ మధ్య కాలంలోనే ఇక్కడ రాజకీయంగా ఎదగాలని చాలా తిప్పులు పడుతున్నాడు, తిరుగుతున్నాడు, ప్రజల్లో ఉంటున్నాడు. మరి ఈ వ్యక్తిని కనీసము రాకుండా ఎన్నో శక్తులు అడ్డుపడుతున్నాయి. ఆ అడ్డములోనూ ఒక భాగమే ఈ సొసైటీ కూడా స్వాధీనం చేసుకుంటే వాళ్ళకి ఏ పేరు ఉండదు కదా, చేనేత అనేదే ఉండదు. మరి నీవు స్థాపించవయ్యా, మీరు స్థాపించండి. సొసైటీ కాకుండా వేరే పక్కన పెద్ద ఏదైనా ఫ్యాక్టరీ కట్టియండి. ఓ ఫ్యాక్టరీ కట్టి మీకు పేరు వస్తుంది. మీరేం లేదు, మీరు చేసిందే ఏం లేదు. ఉన్నట్టువే ఆ స్పిన్నింగ్ మిల్లు 3000 మంది 6000 మంది పనిచేస్తుంటే ఆ స్పిన్నింగ్ మిల్లు మూతపడే ఎవరు ఒక్క రాజకీయ నాయకుడికి పట్టించుకోలేదు. అందరూ రోడ్డును పడిపోయి చనిపోయారు. అందరూ 4 సంవత్సరాలు వేరే వాళ్ళు పెడితే కేసు పెట్టి ఆడ భూములు అమ్మే 4,30,00,000 పోకాదు. 2,500 ఎకరాలు అమ్మే. ఈడ ఉండింది, ఇక్కడ ముందు ఉండింది కూడా ఈడ ఎంతో 2 కోట్లు 181,80,00,000కి ఈడ అమ్మేశారు. 4 సంవత్సరాలు వాళ్ళ ఆధీనంలో ఉంటేనే ఇన్ని ఎకరాలు అమ్మేసినాడు. ఇక మిగతా వాళ్ళు చేతిలో పోతే ఇంక సొసైటీ మిగులుతుందా? ఆ రోడ్డు స్థలం మిగులుతుందా? ఏమి మిగిలివి? ఇంకా అమ్మడమే. ఇంకా సినిమాలు ఎట్టని చూడు, భాగాలు తీసుకొచ్చి అమ్మి కనీసం గ్రాడ్యుయేట్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. అట్లా అవుతాయి. కాబట్టి మీరు గమనించారు. దాదాపుగా 70 సంవత్సరాల నుంచి మన వైడబ్ల్యూసీ సొసైటీ కాపాడుకుంటూ వస్తున్న మన సోమపతిని గారు ఆయన నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు రఘునాథని గారు, మరి వాళ్ళు అప్పులో ఉండే సంస్థ ఆప్కో. ఇలాంటి ఆప్కో సంస్థ ఈరోజు మార్కెటింగ్ ద్వారా అంటే ఏదో ఒక నెపంతో చిన్నగా వచ్చి మన సొసైటీని ఆక్రమించుకోవాలని, సొసైటీ ఆస్తుల మీద కన్నేసిన కొంతమంది వ్యక్తులు దీని మీద మన మార్కెటింగ్ అని చెప్పేసి మన ఈ ఆప్కోల ద్వారా మనము ఈరోజు కలుపుకోవడానికి వాళ్ళు ఈరోజు మన 31వ తారీఖు జరుగుతున్న అంశం ఇదే అండి. మొత్తం దయచేసి అదే విషయమే. అందులో 8 డిపోలు 6 డిపోలు మనమే సొంతంగా ఉన్నాయి. కాకినాడ అయితేనేవి, రాజమండ్రి అయితేనేవి, బళ్ళారి అయితేనేవి, ఎమ్మెగనూరు అయితేనేవి, తిరుపతి అయితేనేవి సొంత డిపోలు. ఆ రోజు రఘునాథ్ జని గారు 10,000 కొనిన 10 లక్షలు కొనిన డిపో ఈ రోజు 20 కోట్ల రూపాయలు చేస్తుంది కాకినాడలో. మా డిపోల ద్వారా మేము అమ్ముకుంటాము. వాళ్ళు వచ్చి ఆపుకోలో కలుపుతారంటే మేము ఒప్పుకునేకి ఎవరు ఒప్పుకుంటారా అందరు? ఎవరన్నా అందరికీ తండ్రిలాగా చేసి పెట్టినాడు. ఒక 100 ఏళ్ల క్రితము ఎమ్మెనూరు ఇట్లుండాలా, నా దగ్గర పనిచేసేవాడు అన్నం తినాలా అని ఆలోచించినవాడు రాష్ట్రంలో లేడు. సోమపదని ఒకటే రాష్ట్రంలో. ఊరంతా తిరగండి, మన ఊరు బాగుందంటారు. నా ఊరు బాగుండాలా, నా దగ్గర బీదోడు అన్నం తినాలా. ఆ రోజుల్లో లేరు. అయినా కానీ చేనేత సొసైటీని ఆసియా ఖండంలో పెద్దదిగా చేసి పెట్టినాడు. ఎమ్మెనూరుకి గుర్తింపు అని అంటే ఎమ్మెనూరు చేనేత అనేది గుర్తింపు చేయాలా. సోమపదని పేరుని కనుమరుగు చేయాలా. ఏదో మేమే చేసింటమని చెప్పే రాజకీయ నాయకులు తయారైనారు. సోమప విగ్రహం దగ్గర జెండా పెట్టిస్తా అంటారు. సోమప విగ్రహం గుర్తింపు పోవాలా. వైడబ్ల్యూసీఎస్ మీ సొసైటీని ఆప్కోలో విలీనం చేస్తారు. సోమపదని గుర్తింపు పోవాలా. ఎవరు ఆయన అన్నట్లు ఇది కావాలా. ఇవి చాలా దుష్ట ప్రయోగాలు. నేను చెప్తా, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎంతమంది నాయకులు వచ్చినా, ఎవరు వచ్చినా, ఏం చేసినా ఇంకో 100 ఏళ్లకైనా సోమపదని గుర్తింపే, ఆయనదే గుర్తింపు.
పొరపాటున ఎమ్మెనూరు వచ్చి చంద్రబాబు నాయుడు పోటీ చేసినా కూడా సోమపుదని గుర్తింపు. అటువంటి వాళ్ళకి పెద్దోళ్ళకి అందరికి కూడా ఎంజీ అంటే తెలుసు, సోమపు అంటే తెలుసు. ఇది ఎక్కడ రాజకీయంలో చంద్రబాబు నాయుడు దగ్గర పుట్టింది కాదు, ఇది మన ఊరిలో పుట్టిన దుర్మార్గ రాజకీయంకి పుట్టింది. ఇది సొసైటీని కనుమరుగు చేయాలని ఎమ్మెనూరులో పుట్టింది. మీ అందరికి తెలుసు, ఒకసారి 2009లో సొసైటీ కష్టం వచ్చిండే, ఎలక్షన్ పెట్టి మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకున్నాలని దౌర్జన్యం చేసిరి. ఆ రోజు మనందరం కలిసి పోరాడినాం. ఇది కూడా ఇంకొక కష్టం. పొరపాటున మీరు ఇది ఏముంది లేదేం ఓటా బూటా ఏదో అనుకోనాడు, ఏదో అది ఇది అనుకొని దొంగ సభ్యులు అక్కడ సభ్యులు అనేది ఎప్పుడు ఇచ్చేద్దండి. హుషారుగా ఉండండి. వాళ్ళు ఎప్పుడైతే ఆప్కోలో విలీనం చేస్తారు అని అంటే వద్దు, కుదరదు అని మీరు ఖరాఖండికి చెప్పేసేయాలి. చేయాల్సింది ఆ రోజు వ్యతిరేకించాలి. ఆ వ్యతిరేకించిన తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతాడో కోర్టుకు పోతాడో దాన్ని కాపాడుకునేది వాళ్ళ బాధ్యత. మీరందరూ కలిసి చేసుకోవాలి. అది ఎవరిని మనం తిట్టాల్సిన పని లేదు, ఇది చేయాల్సిన పని లేదు. వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ అంటే మీ సహకార సంఘం. మా తాతగారు ఆ రోజుల్లో సహకార సంఘం అని పెట్టినారు. ఎందుకు? ప్రతి సభ్యులు వాళ్ళు ఇది నా సొంతమని అనుకోవడానికి పెట్టినారు. మన ఫ్యామిలీ అంటే మన కుటుంబ సభ్యులు ఎవరు మనకి చెందించాల్సింది కాదు, మన కోసమని ఎవరు చేసుకోలేదు. మా తాతలు కానీ మా తండ్రి మన కుటుంబ సభ్యులందరూ సహకార సంఘంగా చాలా స్థాపించినారు. సొసైటీ మన వీవర్ సొసైటీ కానీ పాల సొసైటీ కానీ అలా చాలా సొసైటీలు మన ఊర్లో స్థాపించి అందరు సభ్యులు అది మన సొంతమని అనుకోవాలని ఇవన్నీ స్థాపించినవి. ఈ దేశంలో చాలా సొసైటీలు మూసుకుపోయినాయి. అయినా కానీ మా తాత సోమపు గారు, మా తాత శివన్న గారు, మా నాన్నగారు, మా పెద్ద చాలామంది ఈ సొసైటీగా ప్రెసిడెంట్గా చేసి నడిపిస్తూ వస్తున్నాము. ఎప్పుడు కానీ లాస్లో కాకుండా ఇంత ముందు కూడా చాలామంది ల్యాండ్లు కూడా భూదానం కూడా చేసినాము. ఎందుకంటున్నారు? ఎందుకంటే ఇది మన ఊరు బాగుండాలని మనం చేసిన పని. ఇది మన ఇంటికి వచ్చి ఎవరన్నా ఇది ఇంకోటితో విలమ మర్చి చేస్తా అంటే మనం ఒప్పుకోము. ఇది మనం అందరు కలిసి చేస్తేనే అవుతుంది. కష్టమైన పరిస్థితి మన చేనేత సహకార సొసైటీకి వచ్చింది. మన వైడబ్ల్యూసీకి వచ్చిన ఇబ్బందులు మనది ఒకటే కాదు, మీ అందరికీ మన ఊరిది. ఇది ఎందుకు చేస్తున్నారని చూస్తున్నారు. ఎందుకంటే చాలా దుష్టశక్తులు వచ్చి ఆప్కోలో మర్చేద్దామని కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే మనం ఒకటి గ్రహించాల్సింది ఏమంటే ఆప్కో ప్రస్తుతానికి నష్టాల్లో ఉండ సంస్థ. అది సంఘం ప్రాఫిట్స్లో ఉంది. అందరికీ ఇక్కడ జీతాలు కరెక్ట్ టైంకి వస్తున్నాయి. అదే ఆప్కోలో చాలా మందికి జీతాలు రావట్లేదు. ఆప్కో కూడా మన వైడబ్ల్యూసిఎస్కి అప్పున్నారు ఇంకా. ఎందుకంటే అజెండాలో ఉండేది ఆప్కోలో కలపాలని ఉంది. అది మనం ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాల. తర్వాత మన తర్వాత కోర్టులో కానీ తర్వాత ఈ మర్జర్ చేస్తున్నారు అనేది మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, తర్వాత మన హ్యాండ్లూమ్ మినిస్టర్ శ్రీమతి సవితమ్మ గారిని, లోకేష్ గారికి ఇవన్నీ వెళ్ళి ఇక్కడ జరిగిన పరిస్థితులన్నీ నేను వాళ్ళకి వివరంగా చెప్తాను.